వై డజంట్ హీ వాంట్ టు బై, ఎందుకు కొనాలని లేదు. వెన్ డస్ హీ వాంట్ టు బై, ఎప్పుడు కొనాలనుకుంటున్నాడు. వై డస్ హీ వాంట్ టు బై, ఎందుకు కొనాలనుకుంటున్నాడు. హౌ డస్ హీ వాంట్ టు బై, ఎలా కొనాలనుకుంటున్నాడు. హౌ మెనీ ల్యాప్టాప్స్ డస్ హీ వాంట్ టు బై, ఎన్ని ల్యాప్టాప్స్ కొనాలని అనుకుంటున్నాడు. ఇన్ విచ్ షాప్ డస్ హీ వాంట్ టు బై ఎ ల్యాప్టాప్, ఏ షాప్లో అతడు ల్యాప్టాప్ కొందామని అనుకుంటున్నాడు. వాంట్ టు, ఓకే, దీని మీనింగ్ ఏంటంటే కనుక ప్రజెంట్ డిజైర్. ప్రజెంట్ డిజైర్ అంటే ప్రస్తుతం చేయాలని కోరుకోవడం. ఓకే, నేను చేద్దామని అనుకుంటున్నాను. తెలుగు. చేద్దామని అనుకుంటున్నాను. ఓకే, నౌ స్ట్రక్చర్. సబ్జెక్ట్ ప్లస్ వాంట్ టు ఆర్ సమ్టైమ్స్ వాంట్స్ టు. ఓకే, సబ్జెక్ట్ని బట్టి వాంట్ టునా వాంట్స్ టునా అనేది మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. వాంట్ టు ఆర్ వాంట్స్ టు ప్లస్ V1 ప్రజెంట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్, ఇది దీనికి స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ని యూజ్ చేస్తూ కొన్ని డైలాగ్స్ మనం ప్రిపేర్ చేద్దాం. ఫస్ట్ డైలాగ్, హీ అనే సబ్జెక్ట్తో, హీ పక్కన వాంట్ వచ్చినప్పుడు వాంట్స్ వస్తుంది. హీ షీ ఇట్, హీ షీ ఇట్ పక్కన వాంట్ వచ్చినప్పుడు దానికి ఎస్ యాడ్ అయి వాంట్స్ టుగా మారుతుంది. సో హీ వాంట్స్ టు బై a laptop. He wants to buy a laptop అంటే అతడు ల్యాప్టాప్ కొందామని అనుకుంటున్నాడు, అంటే కొనాలని కోరుకుంటున్నాడు. He has a desire to buy a laptop. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, షీ అనే సబ్జెక్ట్ తీసుకుంటే వాంట్స్ టు, షీ వాంట్స్ టు టాక్ టు మీ. షీ వాంట్స్ టు టాక్ టు మీ అంటే ఆమె నాతో మాట్లాడదామని అనుకుంటుంది. ఓకే, షీ హ్యాజ్ ఎ డిజైర్ టు టాక్ టు మీ. నెక్స్ట్ వన్, ఇట్ వాంట్స్ టు ఓపెన్ బ్రాంచెస్. ఇట్ వాంట్స్ టు ఓపెన్ బ్రాంచెస్ అంటే ఈ కంపెనీ బ్రాంచెస్ ఓపెన్ చేద్దామని అనుకుంటుంది. ఇట్ వాంట్స్ టు ఓపెన్ బ్రాంచెస్. అండ్ నెక్స్ట్ వన్, ఐ తీసుకుంటే వాంట్ టు, ఇక్కడ వాంట్స్ రావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే హీ షీ ఇట్ వచ్చినప్పుడు మాత్రమే వాంట్కి ఎస్ యాడ్ అవుతుంది. మిగతా అన్ని సబ్జెక్ట్స్కి ఎస్ యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, సో హీ షీ ఇట్ వచ్చినప్పుడు మాత్రమే హీ షీ ఇట్, వీటిని థర్డ్ పర్సన్ సింగులర్స్ అని చెప్పేసి అంటారు. ఇలా థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు మాత్రం వాంట్కి ఎస్ యాడ్ అవుతుంది. ఐ వాంట్ టు హెల్ప్, ఐ వాంట్ టు హెల్ప్ దెమ్ అంటే నేను వాళ్ళకి హెల్ప్ చేద్దామని అనుకుంటున్నాను అని అర్థం. అదే ఇక్కడ హీ పెడితే హీ వాంట్స్ టు హెల్ప్, షీ పెడితే షీ వాంట్స్ టు హెల్ప్, ఇట్ పెడితే ఇట్ వాంట్స్ టు హెల్ప్. ఐ ఉంది కాబట్టి ఐ వాంట్ టు, ఇక్కడ ఎస్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ యూ తీసుకుంటే యూ వాంట్ టు కమ్ దేర్, యూ వాంట్ టు కమ్ దేర్, నువ్వు అక్కడికి వద్దామని అనుకుంటున్నావు. యూ వాంట్ టు కమ్ దేర్. అండ్ నెక్స్ట్ వన్, దే తీసుకుంటే దే వాంట్ టు, they want to start classes. they want to start classes అంటే వాళ్ళు క్లాసెస్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నారు అని చెప్పి. నెక్స్ట్ వి తీసుకుంటే we want to meet the manager.
వీ వాంట్ టు మీట్ ద మేనేజర్ అంటే మేము మేనేజర్ని కలుద్దామని అనుకుంటున్నాము, లైక్ దిస్. సో ఇవన్నీ కూడా ఆన్సర్ టైప్ సెంటెన్సెస్. అదే మనం క్వశ్చన్స్ అడగాలి అంటే కనుక క్వశ్చన్ మోడల్లో 2 హెల్పింగ్ వర్బ్స్ యూస్ చేసి మనం క్వశ్చన్స్ అడగచ్చు, డూ అండ్ డస్. వాంట్ టు అనేది ప్రజెంట్కి సంబంధించింది కాబట్టి క్వశ్చన్స్ అడగడానికి ప్రజెంట్కి సంబంధించిన హెల్పింగ్ వర్బ్స్ వస్తాయి, డూ అండ్ డస్. ఓకే, డూ ఐ, డూ యూ, డూ దే, డూ వీ అండ్ డస్ he, does she and does it. Okay, plus want to, plus other details like this. ఇవి క్వశ్చన్స్. ఇక్కడ వాంట్ టుతో క్వశ్చన్స్ అడగాలంటే 2 హెల్పింగ్ వెర్బ్స్ ఉంటాయి, డూ అండ్ డస్. డస్ అనేది హీ షీట్ వచ్చినప్పుడు క్వశ్చన్స్ అడగడానికి యూస్ చేస్తాం. డూనేమో ఐ యూ దే వి సబ్జెక్ట్స్తో క్వశ్చన్స్ అడగడానికి యూస్ చేస్తాం. ఓకే, ఇప్పుడు డూ ఐ, డూ యూ, డూ దే, డూ వి, డస్ హీ, డస్ షీ, డస్ ఇట్. ఇక్కడ ఎప్పుడైతే డస్ వస్తుందో ఈ వాంట్ టుకున్న ఎస్ కట్ చేయాలి. సో డస్ హీ వాంట్ టు, డస్ షీ వాంట్ టు, డస్ ఇట్ వాంట్ టు, డూ ఐ వాంట్ టు, డూ యూ వాంట్ టు, డూ దే వాంట్ టు అండ్ డూ వీ వాంట్ టు. ఫస్ట్ వన్, డూ ఐ వాంట్ టు, డూ ఐ వాంట్ టు గో, నేను వెళ్దామని అనుకుంటున్నానా. డూ యూ వాంట్ టు గో, నువ్వు వెళ్దామని అనుకుంటున్నావా. డూ దే వాంట్ టు గో, వాళ్ళు వెళ్దామని అనుకుంటున్నారా. డూ వీ వాంట్ టు గో, మనము వెళ్దామని అనుకుంటున్నామా. డస్ హీ వాంట్ టు గో, అతడు వెళ్దామని అనుకుంటున్నాడా. డస్ షీ వాంట్ టు గో, ఆమె వెళ్దామని అనుకుంటుందా. డస్ ఇట్ వాంట్ టు గో, ఇది వెళ్దామని అనుకుంటుందా. లైక్ దిస్. అదే స్పీక్ అనే వర్బ్ తీసుకుంటే డూ ఐ వాంట్ టు స్పీక్, నేను మాట్లాడదామని అనుకుంటున్నానా. డూ యూ వాంట్ టు స్పీక్, నువ్వు మాట్లాడదామని అనుకుంటున్నావా. డూ దే వాంట్ టు స్పీక్, వాళ్ళు మాట్లాడదామని అనుకుంటున్నారా. డూ వీ వాంట్ టు స్పీక్, మనము మాట్లాడదామని అనుకుంటున్నామా. డస్ హీ వాంట్ టు స్పీక్, అతడు మాట్లాడదామని అనుకుంటున్నాడా. డస్ షీ వాంట్ టు స్పీక్, ఆమె మాట్లాడదామని అనుకుంటుందా. అండ్ డస్ ఇట్ వాంట్ టు స్పీక్, ఇది మాట్లాడదామని అనుకుంటుందా. Like this, we can prepare so many question type sentences. Now, question and answer model. First one, he wants to buy a laptop. అతడు ల్యాప్టాప్ కొందామని అనుకుంటున్నాడు. దీన్ని 5 టైప్స్లోకి మార్చేస్తే అతడు ల్యాప్టాప్ కొందామని అనుకుంటున్నాడా. అతడు ల్యాప్టాప్ కొందామని అనుకుంటున్నాడు. ల్యాప్టాప్ కొనాలని అనుకోవట్లేదు. కొనాలని అనుకోవట్లేదా. కొనాలని ఎందుకు అనుకోవట్లేదు. లైక్ దిస్ వీ కెన్ ప్రిపేర్ 5 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. ఓకే, ఫస్ట్ వన్, హీ అనే సబ్జెక్ట్కి డస్ వస్తుంది కాబట్టి డస్ హీ వాంట్ టు. ఓకే, డస్ హీ వాంట్ టు బై ఏ ల్యాప్టాప్. డస్ హీ వాంట్ టు బై ఎ ల్యాప్టాప్, అతడు ల్యాప్టాప్ కొందామని అనుకుంటున్నాడా. ఎస్ అయితే హీ వాంట్స్ టు, ఇక్కడ వాంట్కి ఎస్ వస్తుంది. మళ్ళీ డస్ వచ్చినప్పుడు వాంట్కున్న ఎస్ కట్ చేయాలి, డస్ లేనప్పుడు వాంట్కి ఎస్ యాడ్ చేయాలి. సో ఎస్ హీ వాంట్స్ టు బై ఎ ల్యాప్టాప్, అతడు ల్యాప్టాప్ కొందామని అనుకుంటున్నాడు. నో హీ డజంట్, డస్కి నాట్ యాడ్ చేస్తే డజంట్. హీ డజంట్ వాంట్ టు బై ఎ ల్యాప్టాప్, అతడు ల్యాప్టాప్ కొందామని అనుకోవట్లేదు, కొనాలని లేదు అని. నెక్స్ట్, డజంట్ హీ వాంట్ టు, డజంట్ హీ వాంట్ టు బై ఎ ల్యాప్టాప్,
అతడు ల్యాప్టాప్ కొనాలని అనుకోవట్లేదా, కొందామని లేదా? అండ్ వై యాడ్ చేసుకుంటే వై డజంట్ హీ వాంట్ టు బై ఏ ల్యాప్టాప్? అతడు ల్యాప్టాప్ కొనాలని ఎందుకు అనుకోవట్లేదు? వై డజంట్ హీ వాంట్ టు బై ఏ ల్యాప్టాప్? డస్ హీ వాంట్ టు బై, కొనాలనుకుంటున్నాడా? ఎస్ హీ వాంట్స్ టు బై, కొనాలనుకుంటున్నాడు. నో హీ డజంట్ వాంట్ టు బై, కొనాలని లేదు. డజంట్ హీ వాంట్ టు బై, కొనాలని లేదా? వై డజంట్ హీ వాంట్ టు బై, ఎందుకు కొనాలని లేదు. వెన్ డస్ హీ వాంట్ టు బై, ఎప్పుడు కొనాలనుకుంటున్నాడు. వై డస్ హీ వాంట్ టు బై, ఎందుకు కొనాలనుకుంటున్నాడు. హౌ డస్ హీ వాంట్ టు బై, ఎలా కొనాలనుకుంటున్నాడు. హౌ మెనీ ల్యాప్టాప్స్ డస్ హీ వాంట్ టు బై, ఎన్ని ల్యాప్టాప్స్ కొనాలని అనుకుంటున్నాడు. ఇన్ విచ్ షాప్ డస్ హీ వాంట్ టు బై ఏ ల్యాప్టాప్, ఏ షాప్లో అతడు ల్యాప్టాప్ కొందామని అనుకుంటున్నాడు. లైక్ దిస్ వీ కెన్ ప్రిపేర్ సో మెనీ సెంటెన్సెస్.